హలో గైస్, వెల్కమ్ టు ఏం ద మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఫ్రమ్ ద కల్కి ఇంట్రడక్షన్ ఆఫ్ అశ్వత్థామ వచ్చేసింది. ఇప్పటికి అందరు చూసే ఉంటారు. గ్లిమ్స్ లో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతిదీ మాట్లాడదాం. అండ్ అలాగే గ్లిమ్స్ మొత్తం మల్టిపుల్ లాంగ్వేజెస్ తోటి కలిపి ఉంది. సో వాటి యొక్క మీనింగ్ ఏంటో కూడా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, గ్లిమ్స్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా మొదలెడదాం మన అశ్వత్థామ గ్లిమ్స్ యొక్క డీటెయిలింగ్. గ్లిమ్స్ స్టార్టింగ్ లో శివలింగం మీద వాటర్ పడడం మనం గమనించవచ్చు. అండ్ ఇది మెయిన్ అంటే మెయిన్ ఈ గ్లింప్ లో గుర్తుపెట్టుకోండి, ఇది మాట్లాడదాం. అండ్ ఆఫ్టర్ దట్ మనకు ఒక అబ్బాయిని చూపిస్తారు. అండ్ ఆ అబ్బాయి వచ్చేసి మన అశ్వత్థామ తోటి మాట్లాడుతుంటాడు, నా పేరు ఇది, నీ పేరు ఏం పేరు, అది ఇది అని. కానీ మన అశ్వత్థామ మాత్రం రిప్లై ఇయ్యాడు, తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు. అండ్ ఇలా కంటిన్యూస్గా వెళ్తుంటే మనకు మల్టిపుల్ టైమ్స్ చూపిస్తుంటారు వాటర్ డ్రాప్స్ పడడం శివలింగం మీద. సో ఇట్స్ మేజర్ అంటే మేజర్ థింగ్, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ అలాగే ఈ అబ్బాయి ఇలాగే క్వశ్చన్స్ అడుగుతుంటాడు, నీతో ఏ లాంగ్వేజ్ మాట్లాడాలి. అండ్ ఈ డైలాగ్ విన్నాక నాకు ఒకటి అనిపించింది, మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్తో కూడిన డైలాగ్స్ వేశారా, లేదంటే ఈ వీడియో ఉండడమే డిఫరెంట్ లాంగ్వేజెస్ తోటి ఉందా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్తో ఈ సీన్ ఉంది మూవీలో అని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అలాగే జనరేషన్ గ్యాప్ అనుకుంటా అనే డైలాగ్ వస్తుంది, అప్పుడు ఈ షార్ట్ వేస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే నిజటి మధ్యలో బ్లడ్ వస్తున్నట్టు కనిపిస్తుంటుంది మనకు. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ షాట్లో అబ్బాయి అంటుంటాడు మన అశ్వత్థామతోటి, ఫైట్ బాగా చేశారు అండ్ ఆల్సో రైడర్స్ నిన్ను కాల్చినా కూడా నీకేం కాలేదు అన్నట్టు మాట్లాడతాడు. నెక్స్ట్ కట్ చేస్తే మన అశ్వత్థామకు ఒక దిక్కు బ్లడ్ రావడం గమనించవచ్చు. దీన్ని బట్టి ఇక్కడ ఒక ఫైట్ సీన్ జరిగిందని మనకు క్లారిటీగా తెలుస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ సీన్లో మళ్ళీ ఇంకోసారి వేస్తారు వాటర్ డ్రాప్స్ శివలింగం మీద పడడం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంతలా చెప్తున్నానని చెప్పేసి వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సో డోంట్ స్కిప్ ఎనీవేర్. నెక్స్ట్ కట్ చేస్తే ఇక్కడ రైడర్స్ షూట్ చేయడం, బ్లడ్ రావడం అండ్ అశ్వత్థామకి ఏం కాకపోవడం, ఇవన్నీ చూసి అబ్బాయి అడుగుతుంటాడు నువ్వు చనిపోవా అని. అండ్ నెక్స్ట్ సీన్లో ఇది టెంపుల్ అని అడుగుతుంటాడు. అండ్ ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ సీన్లో ఇక్కడ సన్లైట్ పడడం గమనించవచ్చు. సో దీన్ని బట్టి ఇది డే టైం. సో దీన్ని కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఇక్కడ విరిగిపోయిన విగ్రహం అండ్ వాటి యొక్క తల కింద పడడం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ కట్ చేస్తే ఇంకో డైలాగ్ వస్తుంది, ఏదైనా అవకాశం ఉందా అన్న డైలాగ్ వస్తుంది. అండ్ దీని కంటిన్యూషన్ అన్నట్టే నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఇస్తారు, నువ్వు దేవుడువా అని ఆ అబ్బాయి మన అశ్వత్థామని అడుగుతుంటాడు. దీన్ని మనం సపరేట్ అనుకోవచ్చు, లేదంటే ఈ రెండు డైలాగ్స్ ఒకటికి సీన్కి సంబంధించి ఉంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఫైట్ జరిగింది అండ్ మన అశ్వత్థామని కాల్చారు, బ్లడ్ వస్తుంది, బట్ మన అశ్వత్థామకి ఏం కాలేదు, చనిపోవట్లేదు, అంటే నువ్వేమన్నా దేవుడువా అని క్వశ్చన్ అడుగుతాడు అబ్బాయి. అండ్ ఈ సీన్ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ షాట్లో లిజన్ అనే ఒక వర్డ్ వస్తుంది, వినమని. అండ్ దీని తర్వాత ఒక షాట్ వేస్తారు, ఇక్కడ మీరు గమనిస్తే వాటర్ డ్రాప్స్ శివలింగం మీద పడడం అయిపోతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ షాట్లో మన అశ్వత్థామ గారు చూస్తారు అండ్ అక్కడ కనిపిస్తుంది వాటర్ ఎండిపోవడం. సో మీకు వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, శివలింగం పైన వాటర్ పడడం మల్టిపుల్ షాట్స్ వేస్తుంటారు మనకు. ఎందుకు అనేది ఈ యొక్క షాట్లో మనకు తెలుస్తుంది. అదేంటంటే ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది, దీన్ని బట్టి మనకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. సమయం వచ్చేసింది నా అంతిమ యుద్ధం కోసం అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. దీన్ని బట్టి మన అశ్వత్థామ లాస్ట్ బ్యాటిల్ ఏంటంటే కల్కి తోటి ఫైట్. పురాణాల ప్రకారం మన కల్కి ఎప్పుడు వస్తాడంటే మన వాటర్ మొత్తం ఎండిపోవడం, రివర్స్ వెళ్ళిపోవడం అండ్ చెట్లు ఇవన్నీ అంతరించిపోయినప్పుడు కల్కి వస్తాడు. సో దీన్ని బట్టి ఇక్కడ వాటర్ డ్రాప్స్ పడట్లేదంటే రివర్స్ అన్ని ఎండిపోయి ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చే డైలాగ్ కూడా అలాగే ఉంటుంది, మై లాస్ట్ బ్యాటిల్ ఈస్ గోయింగ్ టు బిగన్ అని. సో అశ్వత్థామ లాస్ట్ బ్యాటిల్ వచ్చేసి కల్కి తోటి. సో దీన్ని బట్టి కల్కి వస్తున్నాడు అని మనకు పిచ్చ క్లియర్ అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే ఇంకో డైలాగ్ వేస్తారు, ఎవరు నువ్వు అని ఆ అబ్బాయి అడుగుతుంటాడు. సో దీని తర్వాత మనకు మల్టిపుల్ షార్ట్స్ని మిక్స్ చేసి వేస్తారు. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఒక హ్యాండ్ కనిపిస్తుంది, ఆ హ్యాండ్ చేతిలో ఒక బాక్స్ టైప్ ఉంటుంది, ఆ బాక్స్లో ఏముంది అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ హ్యాండ్స్ వచ్చేసి ఎవరివి, అశ్వత్థామ అయితే మాత్రం పిచ్చ క్లియర్గా కావు అవి, బికాజ్ ఆఫ్ మన అశ్వత్థామ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్లీ బ్యాండేజెస్ ఉండడం, బట్ట కట్టి ఉండడం ఉంటుంది. ఈ షాట్లో మీరు చూడొచ్చు. సో ఈ షాట్ కి డిఫరెన్స్ ఉంది. అండ్ ఆల్సో ఈ హ్యాండ్ వచ్చేసి చాలా యంగ్ ఉంది అండ్ మన అశ్వత్థామ వచ్చేసి ఓల్డ్ ఏజ్ ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆ బాక్స్ తీసుకొచ్చిన పర్సన్ వేరే వాళ్ళు అయి ఉంటారు. అండ్ ఆ బాక్స్లో ఏముందన్నదే ఇప్పుడు పాయింట్. నెక్స్ట్ కట్ చేస్తే మన అశ్వత్థామని చూపిస్తారు. అండ్ ఇక్కడ ఒక డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్ మీనింగ్ ఏంటంటే, నేను ద్వాపర యుగం నుంచి వెయిట్ చేస్తున్నా దశావతార కోసం, అంటే కల్కి, నేను ద్రోణాచార్య పుత్రుని అశ్వత్థామ అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. అండ్ ఇక్కడ ఈ షాట్లో మన అశ్వత్థామ గారిని గమనిస్తే ఫోర్హెడ్లో ఒక లైట్ వస్తుంటుంది. అండ్ ఈ టోటల్ గ్లింప్లో మనకు ఈ లైట్ వచ్చే సీన్ ఒకటి కనిపిస్తుంది. అండ్ ఆ షాట్ వచ్చేసి
మన అశ్వత్థామ గారి యంగర్ వర్షన్ ఇన్ మహాభారతం బ్యాటిల్. అండ్ నాకు తెలిసిన పురాణాల ప్రకారం ఆఫ్టర్ ద బ్యాటిల్ అశ్వత్థామ దగ్గర ఆ లైట్ వచ్చే స్టోన్ ఉండదు అని విన్నా నేనైతే. ఎందుకంటే శ్రీకృష్ణుడు మనకు అశ్వత్థామకు శాపం ఇచ్చేటప్పుడు తీసేసుకుంటాడు అని ఎక్కడో విన్నా నేనైతే. బట్ ఆ స్టోన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేదే క్వశ్చన్. అండ్ ఇంతకుముందుకు మనం ఒక బాక్స్ షాట్ చూసాం. అండ్ ఈ స్టోన్ వచ్చేసి ఆ బాక్స్లో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మనం థియేటర్లో చూడాల్సిందే. అండ్ ఈ షాట్ వచ్చేసి నైట్. ఇక్కడ మన అశ్వత్థామ గారు చెప్తున్నారు తనెవరు, ఎందుకోసం ఇక్కడ ఉన్నారని చెప్పేసి. బట్ ఈ ఆన్సర్ వచ్చేసి చెప్తుంది ఎవరికి. బట్ ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్స్ అన్ని మార్నింగ్ అడిగిండు, డే లైట్లో. మీరు చాలా గమనిస్తే తెలుస్తుంది. అండ్ అలాగే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మన అశ్వత్థామ గారి చేతిలో ఒక స్టిక్ ఉంటుంది. అండ్ ఈ స్టిక్ వచ్చేసి సేమ్ మన ప్రభాస్ గారి చేతిలో కూడా చూసాం ఓ పోస్టర్లో. ఆ స్టిక్ మన ప్రభాస్ గారి స్టిక్ ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఇక్కడ పాయింట్. అది కూడా తెలుసుకోవాలంటే థియేటర్లో చూడాలి. అండ్ గ్లిప్స్ ఫినిష్ అయిపోతుంది. సో ఇవన్నీ నాకు దొరికిన హిడెన్ డీటెయిల్స్. నాకైతే మహాభారతంలో కృష్ణుడు అశ్వత్థాముడికి శాపం ఇచ్చే ఎపిసోడ్కి గూస్ బంప్స్ వచ్చినాయి. అశ్వత్థామ క్యారెక్టర్ వాస్ మోర్ పవర్ఫుల్ అండ్ హీ ఈస్ ద వన్ ఆఫ్ ఇమోర్టబుల్. అండ్ ఈ గ్లిమ్స్ మొత్తం చూస్తే మన అశ్వత్థామ బాడీ మొత్తం ఒక బట్టతో కప్పి ఉన్నట్టు కనిపిస్తుంది. అవన్నీ ఎందుకున్నాయంటే మన అశ్వత్థామకు ఉన్న శాపం వల్ల. ఆ శాపం వల్లనే బ్లడ్ రావడం కానీ, స్మెల్ రావడం ఇవన్నీ వస్తుంటాయి. సో వీటిని కవర్ చేయడానికి బట్టను యూజ్ చేస్తాడు. అండ్ ఆల్సో శాపం వచ్చేసి బతికే ఉంటాడని చెప్పి శాపం వేస్తారు. అది ఎలాగంటే ఇలాగే మొత్తం పెయిన్ బాధ భరిస్తూ అప్పటి వరకు అంటే దశావతారం వచ్చే వరకు, కల్కి వచ్చే వరకు. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ అశ్వత్థామ ఇన్ కల్కి మూవీ. మనకి క్యారెక్టర్ని ఎలా చూపిస్తారు అనేది నాకు చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేనైతే దానికోసం. అండ్ మీలో ఎంతమంది ఈ గ్లింప్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం వచ్చేసి మన కల్కి మూవీ నుంచి ఇంకో అప్డేట్ రాబోతుంది. అది వచ్చేసి మన కల్కి ఇంట్రడక్షన్ గ్లిమ్స్. అండ్ ఈ గ్లిమ్స్లో మనకు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది అని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అప్డేట్ వస్తుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ బికాస్ ఆఫ్ రిలీజ్ డేట్ కూడా అప్పుడే ఉంది అఫీషియల్గా. అంతే అండి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాలనుకున్న ప్రతి డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ఏమి ఫర్ ఆల్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.